హాయ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. నాకు ఎదురైన కల్చర్ షాక్ అనమాట. అమెరికాకొచ్చిన తర్వాత. ఇక్కడ ఎక్కడా క్రికెట్ రిలేటెడ్ కోర్ట్స్ కానీ, అసలు ఓపెన్ ప్లేసెస్ కూడా ఉండవండి. సో, వీళ్ళిక్కడ బేస్‌బాల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఆహ్, ఆ క్రికెట్ బ్యాట్ ప్లేస్‌లో వికెట్ టైప్ ఆఫ్ బ్యాట్ ఉంటుందనమాట. మనం వికెట్స్‌కి యూజ్ చేస్తాం గదా! ఆ కైండ్ ఆఫ్ స్టిక్‌ని యూజ్ చేస్తారు బ్యాట్ కింద. బాల్ రొటీనే అండి. సో, ఈ సమ్మర్‌కి ఎటు ప్లాన్ చేయలేదండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్‌కి ప్లాన్ చేస్తాము. ఏదో తక్కువలో మరీ ఎక్కువ బడ్జెట్‌లో కాకుండా. సో, ఇక్కడ కొలంబియన్ పార్క్ అండ్ జూ ఉంటుందనమాట. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఇది వాటర్ స్లైడ్. ఇది చాలా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. కొంచెం గాల్లో బాగా తేలిపోతున్నట్టు ఉంటుంది. మనం బస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో, ఆ ఫీలింగ్ కలిగింది. అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనకి ఫీల్ ఉంటుంది గదా! ఆ ఫీల్ ఉంటుందనమాట. సో, మేము ముగ్గురమే ట్రై చేశామండి. మా హస్బెండ్ ట్రై చేయలేదు. తనకి చాలా భయమనమాట. ఇదొకటండి. ఇదొక వాటర్ స్లైడ్. సో, దీని పక్కనే ఇంకొకటి గ్రీన్‌దుంది చూసారా? అది కూడా ఒకటి చక్రంలాగా ఉంటుందనమాట. అందులో నుంచి మనం బయటకొస్తాము. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుందనిపిచ్చి మేము అందులో ఆ వాటర్ స్లైడ్ ట్రై చేయలేదు. చాలా ఫన్నీగా అనిపిచ్చిందండి. దాని తర్వాత ఒక మ్యూజియంకి ప్లాన్ చేశామనమాట. అందులో రకరకాల అంటే మేము అనుకున్నయితే అంతేం లేదు. బట్ మనకి రిలేటెడ్ ఏమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీశాను నేను. సోఫాస్ కానీ, స్టూల్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ ఆఫ్‌కోర్స్ చాలా అవైలబిలిటీ ఉంటాయి. ఇదొకటండి రగ్గుతో తయారు చేసినటువంటి చైర్ అది. ఇదన్నీ గాజుతో తయారు చేసినవండి. దాన్ని బ్లో చేయడం వల్ల ఒక ఆర్ట్ లాగా ఫార్మ్ అయింది. ఇది మెటల్‌తో తయారు చేసిన చైర్ అండి. చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఇది ఫ్యాన్సీ డెకరేషన్ ఐటెమ్స్ అండి. ఇది కూడా అదే. ఆహ్, చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా ఎక్కువ పే చేశామండి దీనికి మేము ఈ మ్యూజియంకి. బట్ అనుకున్నంత అయితే ఏం లేదు. ఆహ్, ఎక్కువ ఆఫ్రికా గురించి నేను ఇంకో వీడియో చేస్తా అండి. బెరడుతో వాళ్ళు దాని మీద పెయింట్ ఏసేవాళ్ళు. అది చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఇవన్నీ గాజుతో తయారు చేసిన ఐటెమ్సే అండి. బ్లో చేయటం వల్ల దాని యొక్క ఫార్మేషన్ అలానే ఉంది కానీ బట్ డిఫరెంట్ క్రియేటివ్‌గా అనిపించింది నాకు కొంచెం. థ్యాంక్ యూ.